హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీకృష్ణ. అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సరేనా? ఓకే. ఇంకా వచ్చేసి నా ఛానల్ లైక్ చేయండి. నా ఛానల్ లైక్ చేస్తేనే ముందుకు వెళ్తుంది నా ఛానల్. సరేనా? సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. నేను పర్సనల్ రీడింగ్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నేను అప్రోచ్ అవ్వచ్చు. సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ అట్ 8522982420. ఓకేనా? సరే. ఇంకా వచ్చేసి ఎవరికైనా పూర్తి జాతకం కావాలి, టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. మీ పూర్తి జాతకం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. టోటల్ హారోస్కోప్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా మరి ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు. ఓకేనా? శుక్లపక్షము భాద్రపద మాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు శ్రావణ మాసం అయిపోయింది, భాద్రపద మాసం స్టార్ట్ అయిపోయింది. సో పాడ్యమి, పొబ్బ నక్షత్రము పాడ్యమి ఈరోజు. ఓకేనా? సో మరి ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళకు, సింహరాశి వాళ్ళకు చెప్తాను. మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా. సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారం అంతా. సరేనా? ఓకే. సరే, మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. సో ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? ఓకే. మెజిషియన్, జస్టిస్, 6 of swords, 3 of wands, 2 of wands, 10 of swords, Knight of swords, 9 of pentacles. ఓకే. సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే, మీ పార్ట్నర్ కాదు, మీరేంటంటే మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుందండి డెఫినెట్గా. ఇక్కడ ఏంటంటే రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్ మీ గురించి అని మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది మనం రీడింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుంది. ఒక ఫిజికల్ ప్యాషన్ అయితే ఉంది. ఒక ఫిజికల్ ప్యాషన్, నీడ్స్ అండ్ ఇంటిమసీ కోరుకుంటున్నారనేది కనబడుతుంది. మీరు మీ పర్సన్ విషయంలో చాలా ప్రేమ వ్యక్తపరుస్తున్నారు. మీరు చాలా మిస్ అవుతున్నారు అనేది కనబడుతుంది మీ పార్ట్నర్ని. ఆ పర్సన్ తన తప్పు తెలుసుకొని, అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ తన తప్పు తెలుసుకొని రిటర్న్ బ్యాక్ అవ్వాలని చెప్పేసి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ ఎనర్జీ మొత్తం కూడా మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. అది సరే. ఇంకా చూద్దాం మరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో. సరేనా? సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ అందరికీ అన్నీ మ్యాచ్ అవ్వాలని లేదు, ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మీరంటే ఇష్టం అని తెలుసు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారనేది ఒక సినారియోలో కనబడుతుంది. అండ్ ఇంకొక సినారియోలో ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ కనుక మీకు మ్యారేజ్ అయ్యి, ఈ పర్సన్ కనుక మీకు మ్యారేజ్ అయి ఉంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైన, మీకంటే కూడా తన ఫ్యామిలీ అంటే ఫ్యామిలీనే కాదు అనట్లా, కాకపోతే తన పేరెంట్స్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట. మీకంటే మీ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ అంటే, వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
ఓకేనా. ఈ పర్సన్ ఎక్కువగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు. అన్నింటికి సైలెన్స్, నిశ్శబ్దం, నిశ్శబ్దం. అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అంటే అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమీ తెలియదు. అన్నింటికీ సైలెన్స్ అన్నమాట మీ పార్ట్నర్. అంటే మీ పార్ట్నర్ చాలా ఎప్పుడు సైలెంట్ మోడ్లో ఎక్కువగా ఉంటారు. ఏది ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదనమాట. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మరి మీ ఫ్యూచర్ గురించి ఏంటి, మీ ఇద్దరు రిలేషన్షిప్కి సంబంధించింది ఏంటి అనేది ఏమీ అర్థం కాదన్నమాట. సో అన్నిటికీ సైలెన్స్ అనమాట. కానీ చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి. ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వీళ్ళకి. ఇక్కడ మీరు తన పేరెంట్స్, ఇక్కడ మీరా తన పేరెంట్స్ అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మీరు బాధపడతారని తెలిసినా దానివల్ల తనకి బాధ కలిగినా కానీ ఈ పర్సన్ మాత్రం తన పేరెంట్స్నే చూస్ చేసుకునే పర్సన్ అన్నమాట. చూసారా? ఓకే. సో అట్లాంటి వ్యక్తి మీ వ్యక్తి. అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ మీ పర్సన్. మీ మీద ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, డెఫినెట్గా ప్రేమ అనేది ఉంది. ఓకే. యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు, ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఏనా ఈ పర్సన్ పాస్ట్లో మీకు అన్యాయం చేశారనేది కనబడుతుంది. డెఫినెట్గా ఈ పర్సన్ వచ్చేసి పాస్ట్లో మీకు అన్యాయం చేశారనేది కనబడుతుంది. సో చీట్ చేశారనేది కనబడుతుంది. ఇప్పుడు తను చెప్పాను కదా, ఇది ఇందాక సినారియోలో మిమ్మల్ని కాదని సమ్ అదర్ సిచ్యువేషన్నో, స్పౌస్నో, పేరెంట్స్నో చూస్ చేసుకున్నారు ఈ వ్యక్తి. సో మీరు ఏమనుకుంటారు, మీకు అన్యాయం జరిగింది, మీకు చీటింగ్ గురి కాబడ్డారు అని మీరు ఫీల్ అవుతూ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా కనబడుతుంది. సో ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, ఓకేనా. అంటే ఇక్కడ మీ లైఫ్ నుంచి ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. అంటే ఫిజికల్గా అయితే దూరంగానే ఉన్నారు, ఓకే. ఎనర్జెటికల్గా అయితే మీరు దూరం జరగాలి పూర్తిగాని. మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ కెరియర్ మీరు చూస్ చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారు మీరు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మీరు, ఓకేనా. ఒకవైపు ఇటు చూస్తే మీ పార్ట్నర్కి మీరంటే ప్రేమ ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మీరేమో మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని చూస్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ, ఓకేనా. సో తనేమో స్లో పర్సన్ అన్నమాట. సో మీరు ఇంకా చిరాకు వచ్చేసి మీ కెరీర్ మీద, మీ ఫైనాన్షియల్ గ్రోత్ మీద, మీ జాబ్ మీద మీరు ఫోకస్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మీరు ఫర్గెట్ చేయలేకపోతున్నారు, మర్చిపోలేకపోతున్నారు. మెంటల్గా అంటే మానసికంగా మాటికి ఎనర్జీస్ వెనక్కి గుంజుతున్నాయి అనమాట. సో ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఇది మీరు కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ మీ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ అయితే కనబడుతుంది. సో ఆ 2 సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ని చూస్ చేసుకోవాలి మీరు అని ఆ ప్లానింగ్లో ఉన్నారు మీరు. కొంతమంది ఏమో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో. ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ, మీ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. సో మీకు తను చేసిన అన్యాయానికి సో తనంతట తానే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. నేను ఎక్కడ ఇంకా డౌన్ కాను, నేను బెగ్ చేయను, నా వాల్యూ ఏంటి నాకు అర్థమైంది. సో తనంతట తానే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, నా కెరీర్ పరంగా నన్ను నేను ఇక్కడ చూడండి, ఇక్కడ తనంతట తానే రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. సో ఫైనాన్షియల్గా మీరు గ్రోనప్ అవ్వాలి. అంటే నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, నా కెరీర్ పరంగా నన్ను నేను ఇంకా గ్రోనప్ చేసుకుంటున్నాను. సో ఆ పర్సన్ ఎట్లా అయితే నా నుంచి దూరం అయ్యారో ఆ పర్సన్ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ రావాలి. అప్పుడే నేను ఆలోచిస్తాను తన బిహేవియర్ని బట్టి అని మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అనేది కనబడుతుంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా కేరింగ్ ఇచ్చారు. అంటే ఒక మదర్లీ నేచర్ తోటి చాలా షేరింగ్ ఎమోషన్స్ ఇచ్చారు. చాలా మెచ్యూర్డ్ పర్సన్ మీరు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు మీరు అనేది కనబడుతుంది. సో పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు ఎలాంటి మంచి ఎనర్జీస్లో ఉన్నారో ఇప్పుడు మీరు అదే ఎనర్జీస్లోకి వచ్చారనమాట. వెరీ గుడ్. సో కొంతమంది అదే పాజిటివ్ ఎనర్జీలోకి రావాలి, ఒక స్టేజ్కి నేను రావాలి, ఆ పర్సన్ నా ఎదుగుదల చూసి, నా పాజిటివ్నెస్ చూసి ఆ పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని భీష్మించుకొని కూర్చున్నారు కొంతమంది అయితే,
ఓకేనా. సో రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. సో కొంతమందికి అయితే మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ చాలా ఇన్వెస్టెడ్ పర్సన్, మీకంటే ఫైనాన్షియల్గా కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్లో కానీ ఇన్నోసెన్స్లో కానీ మీకంటే డౌన్ అని కనబడుతుంది. అండ్ మీలో కొంతమంది నాతో మాట్లాడితే చాలు, నాకు కొంచెం టైం ఇస్తే చాలు అని ఉన్నారు. సో వాళ్ళు ఎవరు టైం ఇస్తే చాలు అని ఉన్నారు. సో వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, మీ మనసుకు మీకు తెలుసు. సో మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏంటంటే మీరు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ పర్సన్ తనంతట తానే నా వాల్యూ ఏంటో తెలుసుకొని, నేను ఇచ్చిన కేరింగ్ ఏంటో తెలుసుకొని, సో నేను ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నాను, ఎంత పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ విషయంలో అని మీ పర్సన్ తనంతట తానే తన తప్పు తెలుసుకొని తన ప్రేమను వ్యక్తపరచాలని మీరు భీష్మించుకొని కూర్చున్నారు. ఇక్కడ మీరు చాలా మిస్ అవుతుంది. సో అయినా కూడా మీరు చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ని, మీరు మార్చిపోలేకపోతున్నారు అనేది కనబడుతుంది. సో ఓవరాల్గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన తప్పు తెలుసుకొని రిటర్న్ బ్యాక్ రావాలని మీరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి, ఓకేనా. అట్లీస్ట్ ఒక 20-30% మీకు ఈ ఎనర్జీస్ రిజనేట్ అయినా కూడా, కనెక్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, ఓకేనా. అట్లీస్ట్ ఒక 20-30% ఈ ఎనర్జీస్ మీకు మ్యాచ్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా. సో అందరికీ కొంతమందికి రీడింగ్ మొత్తం మ్యాచ్ అవ్వచ్చు, రిజనేట్ అవ్వచ్చు. కొంతమందికి కొన్ని పాయింట్స్ మాత్రమే, కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే మ్యాచ్ అవ్వచ్చు, ఓకేనా. సో ఏది మీకు మ్యాచ్ అయితే, ఏ సిచ్యువేషన్ మ్యాచ్ అయితే అదే మీ సిచ్యువేషన్ లాగా మీరు తీసుకోండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.